కులగణన విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సర్వేలో పాల్గొనని వారికి మరో అవకాశం ఇచ్చింది. ఈ నెల 16 నుంచి 20 వరకు రీసర్వే చేయాలని నిర్ణయించింది. ఆన్లైన్లో కూడా వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వాళ్ళకి మేలు జరగకూడదనేటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళకు కూడా మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. సమాజంలో అనేక దశాబ్దాలుగా వెనుకబడి ఉన్నటువంటి ఈ వర్గాల అభ్యున్నతి కోసం మీ రాజకీయ ప్రయోజనాలు కూడా పక్కన పెట్టి మేము చేసే ఈ ఉన్నతమైనటువంటి కార్యక్రమానికి మద్దతు పలకవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీంట్లో మేధావుల్ని అట్లాగే ఈ వర్గాల ప్రయోజనాలు కాక్షించేటువంటి ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా కలిసి రావాల్సిందిగా, దీనికి మద్దతు కూడగట్టడానికి మేము ఈ సహాయ సహకారాలు అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. కులగణన చేసేటప్పుడు ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు దీని యొక్క ఉద్దేశాలు, లక్ష్యాలు, ఆ లక్ష్యాలు సహకరించాలనుకున్నటువంటి వాళ్ళు డెఫినెట్గా అందులో సహకరించేవాళ్ళు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేవాళ్ళు. ఇవ్వకుండా చేసిన తర్వాత ఇంకా ఇవ్వనటువంటి వాళ్ళే దీనిపైన మాట్లాడుతూ ఉంటే నిజంగా నవ్వొస్తాం. ఇప్పటికైనా సరే మీరు తప్పు తెలుసుకొని, కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం బాగా ఉంది, మేము కూడా చేరతామని మీరు ముందుకు వస్తూ ఉంటే కాదనకుండా మేము మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తున్నాం. రండి, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సహకరించాం. జాయిన్ కండి. రాష్ట్రంలో ఈ జనాభాలో ఉన్నటువంటి మేము ఇప్పటికే ప్రకటించిన 56% ప్రజలు ఓబీసీలు ఈ రోజు నుంచి కాదు, ఒక దశాబ్దానికి పైబడి మాకు జరిగేటువంటి ఎన్నికల్లో కానీ ఉద్యోగ అవకాశాల్లో కానీ మా జనాభా దామాషా ప్రకారం మాకు అవకాశాలు ఉండాలి, దానికి చట్టబద్ధత కల్పించి ప్రక్రియను మీరు చేపట్టి దానికి అవకాశాలు కల్పించండి అన్నప్పుడు జనాభాలో 56% పైబడి ఉన్నటువంటి ప్రజల కోరికే బలమైనది. వాళ్ళకి న్యాయం చేయటమే మన ముందు ఉన్నటువంటి లక్ష్యం. దానికి చట్టబద్ధత కల్పించడం కోసం మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తాం. తప్పనిసరిగా విజయం సాధిస్తామనే నమ్మకం కూడా మాకుంది. నేను చెప్పింది కూడా అదే ఎప్పటిదాకా మీకు. ఈ జనాభాలో 56% పైబడి ఉన్నటువంటి ప్రజల కోరిక మనం తీర్చటం. వాళ్ళు పదే పదే చెప్తా ఉన్నారు కూడా మా రిజర్వేషన్ ముందు అని. రిజర్వేషన్ తేల్చి వాళ్ళకి న్యాయం చేయాలనేదే మా ఆలోచన. వన్ ఆఫ్టర్ ది అదర్. అమ్మా, ఎస్, ఈ రాష్ట్రంలో 56% ఉన్నటువంటి బలహీన వర్గాల కోరిక, వాళ్ళు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఎంప్లాయ్మెంట్ ఉద్యోగపరంగా కూడా వాళ్ళు కోరుకునేటువంటి ఆలోచనల లక్ష్యాలను చేరటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వంపై కొంత భారం అయినప్పటికీ కూడా ఆ భారాన్ని కూడా మేము మోయటానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వం మోయటానికి సిద్ధంగా ఉంది.
ఇబ్బంది లేకుండా చూస్తాం. ఇప్పటికే దీన్ని ప్రవేశపెట్టినప్పుడు ఈ శాసనసభలోనే ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు కూడా చెప్పాయి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన రాజకీయ పార్టీల నాయకులు ప్రతినిధులు కూడా చెప్పారు, దీని చట్టబద్ధత కల్పించండి. మేము అనుకుంటున్నాం తప్పనిసరిగా వాళ్ళు చేస్తారని, మేము అనుకుంటున్నాం తప్పనిసరిగా చేస్తారని. ఎందుకంటే ఈ రాష్ట్రమే కాదు, దేశంలో ఉన్నటువంటి ఈ 56% పైబడి ఉన్నటువంటి బలైన వారు అందరి కోరికని ప్రభుత్వాలు మన్నించాల్సిందే, మెజారిటీ ప్రజల ఆలోచనలు మన్నించాల్సిందే. మీరెందుకు ఊహించుకుంటున్నారు చేయరేమని? మేము నమ్ముతా ఉన్నాం చేస్తారని. అమ్మా మేము అందుకే మార్చి నెలలోనే బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్నాయి కాబట్టి త్వరితగతిన టేకప్ చేసి ఇక్కడ చట్టం చేసి ఆడదా పంపించాలనుకునేది. సెషన్ హాల్లో ఉంది. ఈ బడ్జెట్ సెషన్లోనే దీన్ని పార్లమెంట్లో పెట్టాలని, కేవలం మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రమే, ఎంపీలే కాకుండా దేశంలో పార్లమెంట్లో రిప్రజెంట్ చేస్తున్న అన్ని రాజకీయ పార్టీల నాయకుల్ని కలుస్తాం. మేము అందరి మద్దతు కూడగడతాం. ఈ దేశంలో చాలామంది బలైన వర్గాలకు న్యాయం చేయాలని, వాళ్ళ జనాభా దామాషా ప్రకారం అన్ని వసతులు అందించాలని కోరుకునే రాజకీయ పార్టీలు కూడా చాలా ఉన్నాయి. అందరూ మాట్లాడుతూనే ఉన్నారు కదా. అన్ని లెక్కలు చాలా పకడ్బందీగా పక్కాగా మేము కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్లో ఉన్నాయి. ఎవరైనా అపోహలు ఉంటాయేమని మేము చాలా జాగ్రత్తగా పకడ్బందీగా, మీ గతంలో కూడా చెప్పాను, నేను మరొకసారి చెప్తాను చాలా స్పష్టంగా. ప్లానింగ్ డిపార్ట్మెంట్ చూసినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నాను. 150 హౌజెస్కి ఒక బ్లాక్గా చేసి ప్రతి బ్లాక్కి ఒక ఎన్యూమరేటర్ని పెట్టి, ఆ ఎన్యూమరేటర్ పైన సూపర్వైజర్ కూడా పెట్టి బుక్కులన్నీ కలెక్ట్ చేసి ఉన్నటువంటి అన్ని బ్లాక్లకు సంబంధించిన పుస్తకాలు కూడా మేము జాగ్రత్తగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏ రకంగా అయితే ఆ బాక్సులు దాస్తారో అంత పకడ్బందీగా మేము ఆ పుస్తకాలన్నీ దాచి ఉంచాం. ఎక్కడ తప్పు జరగటానికి స్కోపే లేదు. నేను చెప్తా ఉన్నాను కదా, సంపూర్ణమైనటువంటి సమాచారం ఉంది, ప్రకటిస్తాం కూడా. డోంట్ వరీ. ఎవరు రీసర్వే చేయాలని కోరుకునేటువంటి వాళ్ళు ఎవరంటే, నేను అనుకుంటున్నాను ఈ దేశంలో ఈ కాస్ట్ సర్వే జరగాలని మేము కోరుకుంటా ఉంటే, ఈ సర్వే ఇక్కడ విజయవంతం అయితే దేశం అంతా చేయాల్సి వస్తుందేమో అని భయపడేటువంటి వాళ్ళు దీని మీద తప్పుడు ప్రచారం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆపితే రేపొద్దున దేశంలో మొత్తం మా మీద రాకుండా ఉంటుందని కోరుకునేవాళ్ళు. ఇంకొకళ్ళు అసలు ఈ కాస్ట్ సర్వేలో పాల్గొనకుండా ఇది కరెక్ట్ కాదని చెప్పడం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు. నిజంగా బీసీలకి మేలు జరగాలని, చేయాలని ఎవరికైనా బలమైన కోరుకుంటే 100% ఇందులో పాల్గొనాలి, 100% లెక్కలు ఇవ్వాలి. ఈ చేసిన లెక్కలు ఇదేం రాజకీయ పరంగా చేయలేము. మేము పదే చాలా స్పష్టంగా చెప్పాం. ప్లానింగ్ శాఖ ద్వారా మేము అది కూడా చెప్పాం. 1,00,000 మందికి పైబడి దీంట్లో ఇన్వాల్వ్ చేసి 3 రోజుల ముందు హౌస్ లిస్టింగ్ చేసి ప్రతి ఇంటికి కాగితం అతికిచ్చి 3 రోజుల తర్వాత ఇంటింటికి సర్వే చేసే కార్యక్రమం చేశాం. సర్వే చేసిన పుస్తకాల్లో వాళ్ళు ఇచ్చిన సమాచారం పూర్తి చేసిన తర్వాత వాళ్ళతో సంతకాలు పెట్టించి ఆ పుస్తకాలు కూడా జాగ్రత్త కట్టగట్టి దాచాం. ఎవరైనా
ఇది తప్పు అనుకుంటే పొరపాటు, ఆ పుస్తకాలు అట్లాగే ఉన్నాయి, డోంట్ వరీ. ఎక్కడా లేదు, ఎక్కడా లేదు. మేము ఇచ్చిన లెక్క ప్రకారం అమ్మా, అందుకోసం నేను చెప్పింది మొత్తం మీకు లెక్క ఇచ్చాను. ఎక్కడైనా సరే సారీ సారీ మీ పేరే ఉన్నారు? వెంకటరాజు గారు. సారీ, నేను ముందే స్టార్టింగ్లోనే చాలా స్పష్టంగా చెప్పాను. మేము సర్వే చేసిన ఎన్యూమరేషన్ బ్లాక్స్ అన్నీ మళ్ళీ నీకు చదివినిపించమంటే చదివినిపిస్తా. ఎంతమంది పర్సంటేజ్ అసెంబ్లీలో అనౌన్స్ చేసామో మళ్ళీ వినిపిస్తా. మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరో కూడా నేను స్పష్టంగా శాసనసభలో కూడా ప్రకటించాం. 3.1% మిగిలిపోయి ఉన్నారు. వాళ్ళు తిరిగి మళ్ళీ చేసుకోవటానికి అవకాశం ఇస్తున్నాం అని చెప్పాం. క్లియర్. సో తప్పు జరిగినట్టు మిగిలిపోయినటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. నలుగురు కాదు, అటువంటి వారు 3.1% ఉన్నారని చెప్పారు. వారితో కలిపి అమ్మా అందరికీ మళ్ళీ అవకాశం ఇద్దాం. వాళ్ళు కూడా మేము వచ్చి చేరతా అంటున్నారు కదా, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అని చెప్పడం. ఈ ప్రక్రియ మొత్తం, యావత్ ఈ ప్రక్రియ మొత్తం ఓబీసీల డిమాండ్కి చట్టబద్ధత కల్పించడానికి సంఖ్యను సైంటిఫిక్గా సర్వే చేసి క్యాబినెట్లో పెట్టి, చట్టసభలో పెట్టి బిల్లు పాస్ చేసి చట్టబద్ధత కల్పించి వాళ్ళకి 42% రిజర్వేషన్ కల్పించడానికి, నాట్ ఓన్లీ పొలిటికల్, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో కూడా కల్పించడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. కాబట్టే ఎవరైనా మళ్ళీ జాయిన్ కానటువంటి వాళ్ళు మేము జాయిన్ అవుతామంటే మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తున్నాం. దయచేసి మీరందరూ ఓబీసీలకి న్యాయం జరగాలని కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా ప్లీజ్ extend all your cooperation and support for the entire exercise. మీరు ఎవరి ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ మేము మాట్లాడేది మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న 56% బీసీల ప్రయోజనాల గురించి మాట్లాడుతూ ఉన్నాను. నేను అదే చెప్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 56% బీసీల ప్రయోజనాల గురించి నేను స్పష్టంగా చెప్పాను. అవి 56% బీసీ 2-3 నెలలు ఈ రాష్ట్రం పైన ఆర్థిక భారం పడుతున్నప్పుడే దాన్ని భరించడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తా ఉన్నాను. ఇంకా వాట్ మోర్ యూ వాంట్? ఇంకెవరి ప్రయోజనాలు కాపాడాలో చెప్పండి, వాళ్ళకి కూడా కాపాడుతాం. అవి కూడా చేస్తా ఉన్నాం. 6 గ్యారంటీలు కూడా చేస్తా ఉన్నాం. మీకు లెక్కలు చెప్పంటే మళ్ళీ ఒకసారి చెప్తాను. థ్యాంక్ యూ. కులగణన విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సర్వేలో పాల్గొనని వారికి మరో అవకాశం కల్పించింది. ఈ నెల 16 నుంచి 28 వరకు రీసర్వే చేయాలని నిర్ణయించింది. ఆన్లైన్లో కూడా వివరాలు నమోదు చేసుకోవచ్చున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కేసీఆర్ గారు లాంటి వాళ్ళు, కేటీఆర్ గారు లాంటి వాళ్ళు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు లాంటి వాళ్ళు కొద్దిమంది ఉద్దేశపూర్వకంగానే ఈ సర్వేకి సహకరించకుండా దూరన్నారు. అయినప్పటికీ లెక్కలన్నింటినీ సభలో పెట్టిన తర్వాత అటువంటి వారే గట్టిగా మాట్లాడి ఇలా మిగిలిపోయినటువంటి వాళ్ళకి మరొకసారి అవకాశం ఇవ్వచ్చు కదా, ఇస్తే మేము ఇస్తాం కదా అని సభలో బయట చెప్పడం జరిగింది. దీన్ని లోతుగా ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేసి ఆ మిగిలిపోయినటువంటి 3.1% ఏ హౌస్ హోల్డ్స్ ఎన్యూమరేషన్లోకి రాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు మేము ఇస్తామని ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం
మరొక్కసారి ఎన్యూమరేషన్ చేపించుకోవడానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్కి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది కేసీఆర్ గారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు ఫోన్ లైన్లో అందిస్తారు. వాసు, చెప్పండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కదా, కులగణనకు సంబంధించి రీసర్వే చేయాలని. దీంట్లో ఆ రిమైనింగ్ 3.1% పాల్గొంటారా ఏంటి? దీనికి సంబంధించి డీటెయిల్స్. ప్రియా, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సచివాలయంలో మాట్లాడుతూ కూడా అసెంబ్లీలో కులగణన సర్వే గురించి స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. సర్వే శాస్త్రీయంగా నిర్వహించామని చెప్పారు. కొద్దిమంది కావాలనే ఉద్దేశపూర్వకంగా 3.1% వాళ్ళు మాత్రమే సర్వేలో పాల్గొనలేదు. అందులో కేసీఆర్ తో పాటు కేటీఆర్, పల్లా రాజేశ్వర రెడ్డి వారు కూడా ఉన్నారని చెప్తా ఉన్నారు. అయితే ఎవరైతే సర్వేలో పాల్గొనలేదో వాళ్లకు మరోసారి అవకాశం ఇస్తున్నామని కూడా చెప్తా ఉన్నారు. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు సర్వేలో పాల్గొనవచ్చని కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఫిబ్రవరి 16 నుండి 28 వరకు కూడా 3 రకాలుగా అవకాశం కల్పించారు. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాపాలన సంబంధించిన దరఖాస్తులు తీసుకుంటారు. ఇక ఆన్లైన్ లో కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. అయితే మార్చి మొదటి వారంలో కేబినెట్ సమావేశంలో నివేదిక సమర్పించబోతున్నాం. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం కోసం కూడా కేబినెట్ లో. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.